వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. దోస్తులు, కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబల్ మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు దోస్తులు. డైలీ మార్నింగ్ కంటెంట్ డిఫరెంట్ కంటెంట్ పెడుతున్నప్పటి నుంచి వ్యూస్ అనేది చాలా బాగా పెరిగినాయి దోస్తులు. అట్లనే మీ సపోర్ట్ కూడా పెరిగింది. చాలా చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తారు అనుకున్నాము. ఇంకా మీకోసం డైలీ డిఫరెంట్ కంటెంట్ తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు మా కోసం ఒక చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అంటే వీడియోని లైక్ చేయడం. అంతే, లైక్ చేసినాక హైప్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ వీడియో పల్లెటూరు పంచాయతీ. మీకు తెలుసు కదా ఈవినింగ్ వీడియో గిరే వస్తుందని. రేపు మార్నింగ్ వీడియో డిఫరెంట్ కంటెంట్ తో మీ ముందుకు వస్తాం. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమయ్యా, పొద్దుకంగా నోములు ఉన్నాయి కదా, నేను పోయి ఇంటింటికి చెప్పొస్తా. జర మన దగ్గరకు మన కాళ్ళకు మన కులం పళ్ళకు, సరేనా? సరే గాని ఇంత షాయి పోసుకోవే. షాయి తాగి ఇంతసేపు కూర్చుంటే గాని నువ్వు తాగినట్టు టిక్ టాక్ తయారైపోతున్నావు. మరి నాకు ఒకటి పోస్తుంది చెప్పే. ఇదెక్కడ పాపం పాడుగాను. ఇలా నోములు నోముకుంటప్పుడు ఒక పొద్దు ఉండాలి. గామట్టు యాదికి లేదా నీకు? నేనెక్కడ షాయి తాగుతూ పాడయ్యి దేవునికి ఒక పొద్దు ఉండాలని గింతన ఆలోచన లేదు. ఏం మనిషివో ఏమో, ఏమైనా తిందుమా పందుమా గిదే చింత నీకు. అయ్యో నిజంగానే ఇక రోజు లెక్కనే అనుకున్నా గాని అయ్యో తప్పైంది గాని సరే పోయి దప్పుని రా పో. సరే పోయి వస్తా గానీ నేను పోయి అంతసేపు ఉత్తగా కూర్చొని ఏం చేస్తావు? ఊలాముంటే ఏం టైం పాస్ కాదు. ఆ గోడ బంతి పూలు కుప్పకే పోసినా చాలా తీసుకొచ్చినా ఇక మంచిగా కుర్చీ పెట్టి రాదు. నేను వచ్చి తోరణాలు కడతా గానీ. గవన్ని పూలు మన కోసానికే నానే. గన్ని పూలు ఏమిటికే నాకు అర్థం కాదు. ఏం చేసుకుంటావే? నెత్తిలో కొట్టుకుంటావా? అయ్యో, గట్ల దిష్టి పెడతావేందయ్యా? మనకే ఆ గుమ్మానికి ఈ గుమ్మానికి ఆ దేవుని దగ్గర ఆదో ఇదో పూజిస్తాందుకు మొత్తం ఆడికాడికి సరిపోతాయి అని ఈ జ్ఞానం తెచ్చిన. ఎందుకు అట్లా అంటావు? మిగులుతే రేపెండన్న పోయి అమ్ముకొస్తా గానీ నువ్వైతే అయితే కూర్చు. సరే కూర్చు పెడతా పో. మరి పోయి దప్పుని రా. ఆ 2 రకాల కలర్లు తెచ్చిన చూడు, అదొకటి ఇదొకటి పెట్టి కూర్చు. గట్ల ముద్దు కొడుతుంది. అచ్చము ఒకటే కలర్ కూర్చేవు. నాకు తెలుసుకోవే. ఈ అవ్వ పందిరి గుంజకి పని చేస్తుంది ఇది. ఇక గులాముంటే చాలు దాని కళ్ళల్లో మాటలు కుడతట్టున్నాయి. ఆ బంతి పూలు గుచ్చరాదు ఉత్తగుండి ఏం చేస్తామని నాకే పని చెప్పిపోయింది చూడు. ఈ అవ్వ ఇవన్నీ పూలు గుంచుతందుకు ఎన్ని గంటలు పడుతుందో పా. ఇక కూర్చొని కూర్చోాలంటే నా నడుములన్నీ పోతున్నాయి. నాయనా, ఏం చేస్తున్నావే? ఏం లేదు బిడ్డ, మీ అమ్మాయి ఏదో పని మీద పోయింది. ఇక నోము సాయంత్రం కదా, ఇక వాళ్ళకి వీళ్ళకి ఇంటి పక్కలకు చుట్టుపక్కల చెప్పొస్తాందుకు పోయింది. ఈ బంతి పూలు కూర్చో అని చెప్పిపోయింది బిడ్డ. జర రారాదురా, ఇద్దరం కలిసి కూర్చుతే డబ్బునైపోతాయి. ఏ నీ అవ్వగా బంతి పూలు కూర్చుడు నా చేతనే ఏడైతుంది. నేను కూర్చొని ఆయన నువ్వే మెల్లమెల్ల కూర్చు. అబ్బా, నువ్వు నీ అమ్మ మంచిగా తప్పించుకుంటారా. అవును గాని కోడలు గీయాల మన ఇంట్లో పండుగ. మరి ఇయ్యాల నన్ను వస్తుందా? వాళ్ళ అమ్మగారింటికి ఎంచి రాదా? ఏమోనే, నిన్న పొద్దుకంగా అయితే ఫోన్ చేసిన, రేపు నోముల పండుగ ఉంది మా ఇంట్లో, రా మీ అమ్మని తీసుకొని ఇట్లా రా అంటే మా మమ్మీ రాదు అని చెప్పింది. సరే మీ డాడీని తెచ్చుకోమని మరి ఒకదాన్ని చూస్తుంటే అనంటే సరే వస్తానని. ఏది నానా, ఇంకా వస్తలేదు కదా, వస్తదేమో మెల్లగా. అయినా ఆదర్ చేంజ్ చేసేది ఉంది. అవునవునరా, ఇక అమ్మకే పని ఎక్కువ అవుతుంది. ఇక రాకపోంది తీర అన్ని తయారైనాక వస్తే నిమ్మలేమి ఊకో. అదే అట్లానే ఊకుననే. సరే కూర్చు. అమ్మ వచ్చేసరికి ఉచ్చకుట్టే తిట్టి పాడి చేస్తుంది. అవునరా, దాంతో పెద్ద దమా ఖరాబ్ అవుతుంది నాకు. ఆవు పోషక్క, మీ పెంటమనంట ఇలా నోములు నోముకుంటుందంట. ఎరకైందా నీకు? ఎక్కడిది చెల్లే, దాని ఇంట్లో ఏ కారణమైనా ఓయమ్మ బయట పడదే అమ్మ. అదే మన ఇళ్ళల్లో ఏ చిన్న కార్యమైనా గాని తామైతుంది. ఇంకా దానికి ఎరకైతే ఊరంతా డప్పు సాటిస్తుంది. కానీ దాంట్లో ఏమన్నా అయితే ఓ అమ్మో, ఇంట్లో మాట బయట పడని చెల్లే. నాకేం ఎరకైందేమో, ఎవరు చెప్తారు? ఏం కథ చెప్తే అదే చెప్పాలి. మరి అందరికి చెప్పుకొని చేస్తుందో లేకపోతే ఇంటింట్లో మామూలుగా చేసుకుంటుందో వాళ్ళకి ఎరక చెల్లే. అదేంటి ఆవిర్లుందక్క, ఆగో టీక్ టాక్ తయారయ్యి వస్తుంది చూడు. మరి నోముకు రామ్మని చెప్తానికే వస్తున్నట్టుంది. అంతేనా చెల్లే? రాని ఊకో. చెప్తే మన ఇద్దరికి చెప్తుంది. చుట్టుపక్కల కాళ్ళకి వీళ్ళకి అందరికి ఎత్తిపోతున్నట్టుంది చెప్పని. గదే అక్క, ఏం కూరని ఇయ్యాల? కాకరకాయ చారు పెట్టింది, కమ్మగా అయింది. ఇంత పోసియనా పోసుకోపోతావు? ఓయమ్మో, దోస్తులు జోరుగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు కదా, పని తీరిందారు? ఆగో పెంటమ్మ, నువ్వా? తీరింది చెల్లె, ఇప్పటి దాకుంటాది గాని. ఓ అమ్మో, టీక్ టాక్ తయారైన కొత్త చీర కట్టుకున్నావు, చీరకు మల్లె పూలు పెట్టినవు, ముద్దుగా తయారై ఏడిపోతున్నవే. ఇక నన్న పెళ్ళి పేరంటవా? పెళ్లి లేదు పేరంటం లేదు గాని ఇక ఇంట్లో నోముల కయ్యల పొద్దు కంగారీ చెప్పిపోతానికే వస్తున్నా. ఓయమ్మో, జోరిందిరో పెంటక్కదో, అందుకే టీక్ టాక్ తయారైనావు. అవునవును, ఎన్నడో ఒకసారి కావాలి కదా.
మరి అమ్మోళ్ళకు మీ ఆడపిల్లలకు అందరికి చెప్పినావా అని? అమ్మోళ్ళకి చెప్పినా, మా చెల్లెకు మా అక్కకు మా అక్క పిల్లలకు అందరికి చెప్పినా గానీ ఇక మా ఆడపిల్లలకు చెప్పలేదు అక్క. వాళ్ళు నాతో నేడ మాట్లాడుతుర్రు. మా చిన్నేరాలు వాళ్ళు బెల్లం బెల్లం అయ్యారు. ఇక నన్ను నేడ పట్టించుకుంటారు అక్క. ఇక వాళ్ళకు నాతో అవసరం లేదు, నాకేం అవసరం చెప్పాలకు. అందుకే ఏం చెప్పలేను. ఇక వాళ్ళ తమ్ముడు చెప్పిండో చెప్పలేదో నాకు ఎరకలేదు కానీ నేనైతే చెప్పలేదు అక్క. ఇక టైం లేదక్క, ఇంట్లో ఏడు పని అన్నీ ఉంది. ఇంకా పని తీరలేదు. ఇక వంట చేయాలా, బూరెలు చేయాలా, దేవుని ఉడియాలా, మస్తు పని ఉంది. జరరా అక్క, సరేనా బావకు చెప్పు. సరే చెల్లె, మీ బావ అసంటి పండుగలకు రాడేమ్మా. ఇక నేను ఒకదాన్ని చూస్తా. సరే సరే కానీ జర ఒక గంట ముందు రాక. జరాబో ఇగో నా చేతి కింద సాయం చేయదు. చుట్టాలు ఎవ్వరు రాలేదు ఇంకా. ఇక మా చెల్లె మా అక్క వస్తేనే అన్ని వాళ్ళే ఎదురు కానీ జర లేట్ అయ్యి వస్తామని రక్క, సరేనా? సరే సరే చెల్లె, వస్తాపా. ఇక నేను ఉత్తగుండి ఏం చేస్తానే, వస్తాపా. సరే అక్క, ఇంత దూరం వచ్చినా కదా గట్లనే దుఃఖం మీద పోయి ఇద్దరంతా సామాన్ మర్చిపోయిన ఉంటే ఇంకా అదో ఇదో అన్ని తీసుకొని వస్తా అక్క. మళ్ళీ ఇంత దూరం ఎప్పుడు వస్తే చెప్పు. ఇంకా అట్లనే వస్తొస్తా. మా ఏరాండ్ల గిట్ల చెప్పొస్తా. అమ్మో ఆ బొమ్మలాలు ఇంత ఏ తాగుతాయని నాకు చెప్పరు కానీ ఇక నేనేమో చెప్పాలి కదా. ఇక అంత పెద్ద పండుగ చేసుకొని చుట్టుపక్కల వాళ్ళందరికీ మాకు చెప్పలేదు అంటే అట్లా ఫీల్ అవుతారు. ఇక చెప్పొస్తా అక్క, ఎవరు పాపం మనకి. చెప్పు చెల్లి, బదులు నీ మీద ఎందుకు ఉంచుకుంటావు? చెప్పు అయితే రాదు. ఎవరి పాపం మనకే ఇష్టం అయితే రాని, లేకుంటే లేదు. గదే గదే అక్క. సరే మరి జర డబ్బులు రా. వస్తానే. చీరే బాగుంది కదా అక్క, ఏడ తీసుకుందో పెంటవ్వా? ఏమోనే, ఏడ తీసుకుందో. దానికి చీరల సెలక్షన్ తెలియంది ఏముంది. ఓ అమ్మ, అన్నిటి దగ్గర ఖాతాలే ఉంటాయి. ఎవ్వడు కొత్త కొత్త ఆమె దగ్గర పోయి తీసుకుంటూనే ఉంటది. ఆమెకేందమ్మా, మొగడు ఏమనడు, ఏమో అనుకున్నా ఏమనడు. మొగల్నే బెదిరించి బతుకుతుంది ఇది. ఇక ఎన్ని రోజులు నడుస్తుందో నడవంతి చెల్లె. ఇక మనకంటే పాత పోతాయో కట్టుకొని ఉంటాం గాని అది ఏ పండుగకైనా కొత్త చీర కట్టుకొని బయటికి వెళ్ళదే. నిజంగా చాలా ముద్దు పోతుంది కదా పెంటమ్మకు. అవునక్క, నీతో మాట్లాడుతుంటే ఆ మనిషి ముఖాన్నే చూస్తున్నా, చీరనే చూస్తున్నా. గంత బందవసు గంత లడ్డుగున్నా గాని ముద్దు కొడుతుంది అక్క. తయారైతే చాలా కడు ఉంటది కదా ముఖంలా. అవును చెల్లె, ముసలిగా అవుతున్నా గాని సోకులు చాలా పడుతుంది అది. రోజుకు 4 సార్లు సబ్బు పెట్టి ముఖం కడుతుందంట. అందుకే గంత తెల్లగా అవుతుంది. ఇవాళ మొగడు రోజు సబ్బు కొంట పోతుంది 3 రోజులకు 2 రోజులకు. ఏమైందయ్యా, మరిదే అవుతుంది కదా. ఏమైందయ్యా, ఊకే సబ్బు కొంట పోతావు 4 రోజులకు 3 రోజులకు ఊకనే అయిపోతుందా? మీ ఇద్దరే కదా ఉన్నదంటే ఎవరు చెప్పకొద్దునే. ఇక మీ చెల్లె రోజు 4-5 మాటలు ముఖంకి సబ్బు పెట్టి కడుకుంటది. అంటే అమ్మ అదే ఆ సీక్రెట్, అందుకే తెల్లగా అవుతున్నాదంటే ఇక మళ్ళీ కొడుతున్నాను కుదినే. ఇక నన్ను చంపి పడేస్తుంది అని అనుకుంటూ పోతుంది పిల్లగాడు. గట్ల చేస్తుంది మాది. సోకులు అంటే సోకులు ఆడి. మరి గసంటి మొగడు ఉంటే ఎంత మంచిగా ఉంటుంది చెప్పక్క. అదే నా మొగడైతే జాడకట్ట మళ్ళీ ఇయ్యరమాయ రుక్కుతాడు. 10 రోజులు వచ్చే సబ్బు 4 రోజులే వచ్చిందంటే ఇయ్యరమాయ రుద్దాడా అక్క? అవునవును, ఇక అదృష్టం ఉండాలి పడిచెల్లే. ఆ పోరికి ఆ పొద్దుటి సంధి పెళ్ళైన కొత్తల సంధి ఆ పోని తరనే గావరంగా చూసేది. ఇప్పుడేమో ఆయన మీదనే రూబాబు చెటాయిస్తున్నాను గాని. అవును, పొద్దుకంగా ఎప్పుడు పోదాన్ని పెంటమ్మోళ్ళ ఇంటికి? నేనేడికక్క, నీకొక్కదానికే చెప్పింది కదా. నువ్వేవో నేను ఎందుకు వస్తామ్మా, చెప్పండి చెయ్యండి. ఈ పాపం పాడగాను, అది ఎక్కడి పాపిష్టిది నిజంగా. ఇంత దూరం వచ్చి మన ఇద్దరం పక్క పక్కకే కూర్చుంటే ఒక మాట రావే బక్కమ్మ అని చెప్తే ఏం అరిగిపోతుండే, ఏం కరిగిపోతుండే. అబ్బా, దోస్తాన చేసినప్పుడేమో రాసుకొని పూసుకొని తిరిగింది నీ చుట్టూ. ఇప్పుడేమో ఒక మాట ఇలా చెప్పకుండా మా పోయినా అది. అయ్యో, ఇక అది ఉన్నప్పుడు నాకు జర్ర గుర్తుకు రాలేదే, లేకుంటే దాని ముందే అంటుండే. మరి మా సొంటలము ఇప్పుడు ఏడే కనిపిస్తున్నాం అక్క ఆమెకు. పైసలు ఉన్నతోనే పని ఆమెకు. మీ ఆమెకు పై నిండా బంగారం ఉంది, ఇక మీ అసొంటలకు ఉంది కదా. అందుకే మీతోన దోస్తాన చేస్తుంది, మీ అసొంటలకే చెప్తుంది పండుగ పబ్బాలకు. ఇక మా దగ్గర ఏం లేదా, గతి మల్లెలు మాయే. అందుకే మాకు చెప్పలేదు తీయక. చెప్పకుంటే చెప్పుకోపోని తీయరాదు. నాకు టైం రాదా, నేను అప్పుడే అట్లనే చేస్తా. ఇక పోనీ తీయే, నువ్వు అన్నట్టు నీ గిట్ల టైం వస్తుంది కదా, అప్పుడు చూసుకుందు తీయి. అలా ఏ రాన్లకు చెప్పొస్తానంటుంది. అలా ఏ రాన్లకు దీనికి వాడనే వాడరాయే. ఏ ముఖం పెట్టుకొని పోయి చెప్పొస్తుందో దీని పాడుగాను. అలా ఏ రాళ్ళైతే మాట్లాడదు చూడు, దీనికి తన్నట్టు అవుతుంది పోయి చెప్తుంటే. అవునక్క, వాళ్ళకు ఈమెకు పడనే పడది పోయి చెప్తానంటుంది. ఇక అవి ముఖం అక్కడ మూతి ఇక్కడ తిప్పుకుంటాయి చూడు, ఇది పోగానే దానికి తన్నట్టు అవుతుంది నిజంగా నువ్వు అన్నట్టు. అబ్బా, దీని ఇంటికి రాక ఎన్ని రోజులు అవుతుంది. ఇప్పుడు పోయి చెప్పాలంటే నా ముఖం చిన్నతనం అవుతుంది. అబ్బా, ఈ బద్మాలు దానికి ఏమని చెప్పాలి, ఏం కథ. ఇదేమో ముఖం మార్చుకొని ఉంటే నేను వస్తే ఇక ఎట్లయితే అట్లయితదేమో. ఇవ్వని పాపం అంచేపా పోయేట పిలుస్తా, వస్తారా అని, లేకుంటే లేదు. ఇక నా బాధ్యత.
ఓ అక్క, ఎవర్రా పిలిచింది? నువ్వా? అక్క పొద్దుకంగా నోములు నోముతున్నాం అక్క, ఇంటి దాకా రవి నువ్వు బావా. ఉమ్, మర్చిపోకక్క, బావకు రాగానే చెప్పు, జర పొద్దుగానే రవి, లేటు చేయకూరి, చీకట్లకి ఏం చెయ్యము, సరే మరి. ఏమైందే? ఎందుకో వచ్చిపోతుంది మీ ఏరాలు. ఏమోగా, ఏం ముఖం పెట్టుకొని వచ్చిందో ఆ సిగ్గు తప్పింది. ఇక నోములు నోముతున్నామని చెప్పింది కాబట్టి ఇక మూసుకొని పంపించిన, లేకుంటే ఇక దాన్ని ఉన్నన్ని బండ్లు కడుగుతుట్టి. ఆహా, నోములు చేస్తున్నారు. ఆ వచ్చి నిలబడ్డది. పొద్దుకంగా నోములు నోముతున్నాం అక్క, నువ్వు బావరారి, బావకు రాగానే చెప్పంటే ఊ అన్న. దాన్ని చూస్తే నాకు బాగా మంతుంది కింద నుంచి మీ దాకా, గాని ఏ దీంతో ఎందుకు పెట్టుకోవాలి లొల్లి పంచాయతీ బద్మాలి దాంతోని, తప్పు దాకా మూసుకొని ఉండాలి అని తప్పుడు సరి చేయకుంటే ఉంటే అదే మూసుకొని పోయింది చూసినావు. అరే మరి నోరు తెరిచి వస్తాం వస్తామని ఒక్క మాట అంటే అయిపోతుండే కదనే, ఎందుకే నోరు మూసుకొని ఉన్నా అంటున్నావు? మరి ఎటు పోయినా నీ మరదల మీద నీకు బాగా గుంజుతుంది అయ్యా. నాకు దానికి పడదు, అందుకే నేను సపోర్ట్ సరి చేయను దాంతోని. జన్మల మాట్లాడను. అది ఎన్ని మాటలు అన్నది, ఎన్ని మాటలు తిట్టింది, అవన్నీ నువ్వు మర్చిపోతావేమో గాని నా కళ్ళల్లో ఇప్పటికి మెరుస్తుంటాయి తెలుసా. నీ అవ్వ సచ్చెతుకడానికి ఇవన్నీ ఎందుకే? అన్ని మర్చిపోవాలి, ఎప్పటిదప్పుడే గతం గత అనుకోవాలి. ఎందుకే ఆ వీటిని పాతగా పోయినప్పటి నుంచి ఆ వీటిని తలుచుకొని తలుచుకొని ఆలోచించి బాధపడతావు, కోపం పడతావు. ఎందుకే? ఇవాళ ఉంటాము, రేపు పోతాము, ఎవరికి ఎరక చెప్పు. ఆహా, గట్లనా? ఇక అన్ని నీళ్ళకి ఆలోచిస్తే బాగానే. ఇక నీకైతే మీ మేన మరదలు అవుతుంది కాబట్టి నీకు తెర పానం దోలాడుతుంది. నాకు యువతో అది చెల్లె కాదు, ఏరాలు కాదు యువతో. నాకప్పుడు జోరుగా పంచదైనప్పుడే అదొకతో నేనొకతో అయిపోయిన పటు. అరే గింత దూరం వచ్చి పిలిచింది కాబట్టి పోయిరారా, అదే ఏమైతుంది? షీషి శవ శవ, నేను పోను దాని ఇంటికి. ఈ జన్మలు నేను చచ్చేదాకా అడుగు పెట్టను, ఇంకా పెడతాను. అబ్బా నువ్వు ఒకటివే, నీ అడుగు పాడుగాను. నువ్వు వచ్చినప్పటి నుంచి ఈ సంసారం ఆగమైంది అని ఎన్ని మాటలు అన్నది. ఇక ఆ మాటలన్నీ నాకు అన్ని ఆదికే ఉన్నాయి. దాని ఇంటికి మళ్ళీ అడుగు పెడతాను. నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా దాని ఇంట్లో కాలు అడుగు పెడితే నేను. అరే గంత రోషాలు గంత కోపాలు ఎందుకే? అది పోయి పోయి అన్ని ఇచ్చి పెట్టుకొని వచ్చే అక్క రర్రి అని మర్యాదగా చెప్పిపోయింది. నువ్వేం చేయాలి? మాట్లాడకున్నా తినకున్నా సరే పోయి రావాలి, చెప్పినందుకు దేవుని పండుగనే కదా. నువ్వు గట్లనే చెప్తావు, ఎవ్వరు చెప్పినా నేను వినా గాని నా సఖి తీరే నేను చేసుకుంటా గాని. పో పో, అన్నం పెట్టినా ఏ కాలమై తినిపో. నీ అవ్వ ఈ ఆడులంతా గిట్లనే ఉంటదే, సగం దమకు తప్పినాయి. ఓహో, మీ మొగోళ్ళకైతే మొత్తం దామాకుంటది గాని పో, మూసుకొని తినిపో పోయి. తూతూ అంటే తేతే అంటావు నువ్వు, నాకు ఎరకలేదా నీ గురించి? ఓ లచ్చక్క, ఏమైంది? ముఖమంతా మార్చుకొని ఉన్నావు, కోపంగా ఉండవు, ఏమైంది? మా బావ ఏమన్నా అన్నాడా? బావ బంకయ్య ఏమన్నాడమ్మా? నన్ను అన్నంత సీన్ ఉందా ఆయన గాని? తిన్నవానే పొద్దుగాలు వచ్చినవు? తిన్నగాని ఇక పోషక్కుల ఇంటి కాడ ఇంతసేపు కూర్చొని ముచ్చట పెడుతున్నా. ఇక ఇంటికి పోదాం ఆకలి అవుతుందని వస్తున్నాక. తిన్నవా నువ్వు? తిన్నాక ఇప్పుడే తిని బయటికి వెళ్ళనే. అవునా, నీ ఏరాలు వచ్చిందా అక్క? పండుగనంట కదా ఇలా నోములంట చెప్తానికి వచ్చిందా? వచ్చిందా బద్మాలది, ఏం ముఖం పెట్టుకొని వచ్చిందో ఏమోనే. సిగ్గు కాకుండా అక్క రర్రి పొద్దుకంగా ఇంటి దాకా బావకు చెప్పు అని అంటుంది. దానికి ఏం ముఖం ఉందో నాతో మాట్లాడటానికి, నాకైతే సిగ్గు అయిందే. ఇక అంతేనా అక్క? నేను కాదే అనుకున్నా, అలా ఏరానికి ఆమెకు వడనే వడది, పోయి చెప్పొస్తా అని సుఖమైన మాటలు వలుకుతుంది ఆ పోషమ్మతోని. ఇక సరే సరే, ఏ పాడి చెప్పి పీకి పడేస్తుందో చూస్తాను. నేను కూడా తప్పు సరి వేయలేదక్క. అది మరి పోషమ్మ నేను పక్క పక్కకే కూర్చున్నాము, ఆమెకు చెప్పింది కానీ నాకు చెప్పలేదు. నువ్వు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పక్క. ఏ అగ్గాతి మళ్ళీ చెప్తేంది చెప్పకుట్టేందే, నువ్వు దాని గురించి ఆలోచించి బాధపడుతున్నావు. చెప్పకపో నువ్వుకో. ఓ అది దిద్ది దీపం పెట్టకపోయినా అది ఇప్పుడు ఆడ ఇట్లా కొసిరి కొసిరి ఎట్లా చేస్తుంది చూడు, బూరెలు ఇట్లా ఒక 10-15 గంటల చేస్తుంది. మనము నోములు నోమితే గంప నిండా మా బూరెలు చేస్తాము, అన్నిండాలు చేస్తాము, కలగూరలు ఉంటాము, 5 రకాల కూరలు ఉంటాము. అది చూడు ఒకటో రెండో కూరగాయ ఉంటది, తప్పుదాట పచ్చి పులుసు చేసి అందరికి పెట్టి తినురు తినురు అని తినిపించి పంపిస్తుంది చూడు. అదేమనుకుంటావు? ఏమో తీసేళ్ళి చెప్పకుంటేనే మంచిది, మనకి టైం రాదా అప్పుడు చూసుకుంటూ తీ నువ్వు. అదే అక్క, నేను ఇట్లా గట్టానే నోరు మూసుకోనుకున్నా. దానికి ఎంత బిల్డప్ అయింది చూడు. మంచిగా ఉన్నప్పుడు జర పేదగా ఉన్నప్పుడేమో అది చెల్లె ఇది చెల్లె అని నా కూర అది వేసుకునేది, దాని కూర నేను వేసుకునేది, మంచిగా బెల్లం బెల్లం ఉండేది. ఇప్పుడేమో రోజు మాట్లాడేది అక్క, మాట్లాడేదని కాదు. మరి ఇట్లా నోముని చెల్లె అని ఒక్క మాట నోటి నుంచి అంటే ఏమైనా అరిగిపోతుందా కరిగిపోతుందా అక్క? నాకైతే మస్తు బాధ అనిపించింది అమ్మా.
ఏ పోని తీయక గతి మన దాని గురించి ఎందుకే ఆలోచిస్తున్నావు? ఓయమ్మో నా దిష్టే రాక్తట్టుంది. తోరణాలు కట్టంగానే ఎంత మంచి కాలొచ్చింది చూడు నా ఇంటికి. ఇక అన్ని బంతి పూలన్నీ మిలిగిపోయినాయి గాని అట్లా పలస పలస పెట్టినా ముద్దు కొడుతుంది కదా ఇల్లు, మస్తు కాలొచ్చింది. అయిపోయిందానే కట్టినవా తోరణాలు? పుచ్చిపోతే కదా పూలు ఆడ పెట్టిపోతే కదా. కట్టిన అవో అయ్యా చూడు. అదేందే పువ్వులన్నీ గీడనే ఉన్నాయి, ఎక్కడ కట్టినావు ఏం కథ? అదేందయ్యా ఇక్కడ మొక్కన చూడు నీ ఎంక మరలా. ఆ గివ్యా మా మంచిగా కొడుతున్నాయి గాని గంత పలస పలస గుచ్చినవేమే మంచిగా నేను ఒత్తుగా గుచ్చి పెడితే అన్ని దూరం దూరం అన్నావు. ఆగో సగం దారమే కనిపిస్తుంది. గిన్ని పూలు ఏం చేసుకుంటావే మళ్ళా పీక్ పడేసినట్టును. అవ్వా అయ్యో ఎట్లనో అట్లా ఉండండి గీత ముద్దుగా లేదా? గన్ని పూలు ఎందుకు వచ్చినవయ్యా దండుగా చేసేందుకు? ఎల్లుండి నోములున్నాయి, రేపు మన నోము అయిపోయినాక పోయి అమ్ముకొస్తది. ఇన్ని అన్న పైసలు వస్తాయి. నీ పీచు ముఖంలో మన్ను పోయి మన ఇంట్లో పండుగ కోసం తెచ్చి రేపో మాపో పోయి అమ్ముకొస్తా అని వాడిపోయిన పూలను కూడా తీసుకుంటాడే. నీ కథ గమ్మతుంది గాని. అయ్యో గా పూలకేమని అయ్యా, అగో తాజా తాజాగా మెరుస్తున్నాయి. ఎల్లుండి నోములు నోముకుంటారయ్యా, వాళ్ళందరూ తీసుకుంటారు. వద్దన్న ఇట్లా తీసుకుంటారు చూడు. ఎందుకంటే పట్నం పోయి కొనుకొచ్చేంత సీన్ లేదు ఎవరికి. అందుకే ఊర్లో పెట్టి జర సేపట్లో పోతాయి చూడు నువ్వు. ఏం కాదు ఊకో. ఆడ పెట్టకు, జర లోపల పెట్టుకో. చుట్టాలందరూ వస్తే మళ్ళీ అంటారు గింత పలసగా పెట్టిరు పువ్వులు లేవా ఇవన్నీ పెట్టుకొని అని అంటారు. కోపో లోపల పెట్టుకో. ఏ ఉండంతియే లోపల పెడితే ఇక ఉబ్బరానికి మాడిపోతాయి. ఇట్లా గాలి కొదిలే రాదు, ఏమైతుంది? ఏం కాదు, ఎవ్వరు ఏమనరు గాని. ఓయమ్మో ముద్దుగానే అలంకరించిండ్రో పెంటమ్మో, బంతిపూడు ఏడ తీసుకొచ్చిండ్రో. ఆవు గాని పలస పలస గుచ్చింది. జర నిండుగా గుతులు గుతులు పెట్టి గుచ్చి కడితే ఎంత ముద్దు కొట్టు. పువ్వులు లేనట్టున్నాయిరా, అందుకే గిట పలస పలస పెట్టి కట్టింది. అయ్యో ఎందుకు లేవక్క, ఇగో గిడ చూడు ఎన్ని బంతి పూలు ఉన్నాయో పచ్చ కలర్వి. అయ్యో దీని పాడుగాను గిన్ని పూలు గీడ పెట్టుకొని అంత పలస పలస గుచ్చి పెట్టింది. ఏమైనా అందం సందం ఉన్నాయి? అవ్వ అమ్మో పెంటమ్మ గురించి మనకు తెలియంది ఏముంది అక్కో. ఇవి ఎవరికి ఇద్దామనో ఎవరికి అమ్ముకుందామనో పక్కకు పెట్టినట్టుంది. అవునవును చెల్లె, దాని అసొంటి గుణమే. ఎట్లయితే మనకెందుకు తీసెల్లే. ఓ పెంటమ్మ. అత్తమ్మ. అత్తమ్మ లోపల పూజ చేస్తుంది, దేవుని రూమ్ ఉంది అత్తమ్మ. రరి రరి కూర్చుందరు రరి అత్తమ్మ ఇట్లా పీట మీద. నువ్వెప్పుడు వచ్చినవే పిల్ల? నిన్న పొద్దుకంగా లేకపోతే నేను వచ్చినప్పుడు. ఇప్పుడు ఏడంగా నువ్వు వచ్చినవు? నిన్న మొన్న లేనత్తమ్మ, అమ్మోళ్ళింటికి పోయినంటి. ఇతర పానం బాగలేక ఈ రోజు ఇప్పుడే మా డాడీ దించిపోయింది అత్తమ్మ. ఆహా మీ నాయన బండి మీద పోతాయన గాని నేను అమ్మ బండి మీద వచ్చి దించిపోయినాడైతే. అవు కానీ మీ ఇంట్లో పండుగ పెట్టుకొని గీ డ్రెస్ ఏం డ్రెస్ అమ్మ ఏమైనా అందం సందం ఉందా? మంచిగా చీర కట్టుకొని ఉండా పండుగ పూట. నాకు చీరలు అలవాటు లేవత్తమ్మా, చీరలు కట్టుకోనిక రాదు. ఈ డ్రెస్సులు అయితే ఎసొంటి డ్రెస్ అయినా వేసుకోమంటే చిటికలు వేసుకుంటా. ఈ డ్రెస్సులు పాడుగానే ఏమైనా అందం సందం ఉందా అని ఈ పట్నంలో అందరు గిసొంటి డ్రెస్సులు వేసుకుంటాంటారు కానీ ఈ ఊర్లలో గట్లుంటే నడవదు బిడ్డ. పో చీర కట్టుకొని రాపో, తీసుకొని రాపో, మరి నేనన్నా కట్టిస్తా గాని. వద్దత్తమ్మా, ఇక పండుగ కదా వీళ్ళు వస్తారు, నాకు కంఫర్ట్ గా అనిపించదు. ఈ డ్రెస్ అయితే ఎట్లా అంటే అట్లా తిరగచ్చు, ఎక్కడంటే అక్కడ పోవచ్చు. ఈ అవ్వ చూసినావే మన అన్న సందం ఉందా అని పోరి. పెంటమ్మ భయం గింతనన్న చెప్పనట్టుంది కోడలకు. అయ్యో అక్క వచ్చిరా, జర్రి జర్రి పూజ చేస్తున్నా. ఇప్పుడే పూజ అయిపోయింది, కరెక్ట్ టైంకి వచ్చిరు. జర్రి మంగళారతులు ఇద్దాము. వస్తున్నాం గాని కాదు పెంటమ్మ, గా తోరణాలు గంట పలుస గుచ్చినవేందే? గిన్ని పూలు గీడ గంపల పెట్టుకొని పువ్వులు లేవా నేను అనుకున్నా. అగో కుసుకున్న చూసేసరికి గన్ని పూలు ఉన్నాయి. టైం లేకనా ఎందుకు ఏకంత పలుస గుచ్చినవు? ఏమైనా అన్నసందం పోతుందా చూడు. ఏమక్క మీ మడిదిని కూర్చయ్యా నేను ఆలీలకు చెప్పొస్తానంటే గట్ల గుచ్చి పెట్టిండు. ఇక నేను వచ్చి కడితేనే ఉన్నాక ఏం చేస్తాను చెప్పు. ఇక పోనీ తీ, అయినా టైం లేదక్క ఇప్పుడు మళ్ళీ గుచ్చి కడతాను. ఎట్లా అట్లా తీ ఉండని. ఎట్లనో అట్లా అంటవేందే? పండుగ పూట ఏడాదికి ఒకసారి నోములు నోముకుంటారు. నిండుగా బంతి పూలతోని మరి పువ్వులు లేకని కాదు. ఉండి ఇట్లా నువ్వు అంత పలస కట్టినవంటే మంచిగా గుతులు గుతులకు దగ్గరికి అల్లి మంచి ఒక్కొరు శంకాలు ఒక్కొరు ఇట్లా మలిపి తోరణాలు కడితే ఎంత ముద్దు ఉంటది, ఎంత కాడుస్తుంది. ఏమైనా అందసందం ఉన్నా అదేసి పాడుగాను. ఇయ్యబోని తీయక్క మీ మరిది శాతలు గట్టినే ఉంటాయి కానీ రర్రి రర్రి ఇంత బువ్వ తినిపోదురు. దీని పీచు ముఖంలో మన్ను పోయి ఆ పూలన్నీ రేపు పట్నంలోకి పోయి అమ్ముకొస్తుంది. అది అసొంటి తెలివి కలది, దాని గురించి తెలివందేముంది. బువ్వ తిందురాది అంటుంది కానీ మరి 5 రకాల కలగూరలు వండిందా లేకపోతే ఏదైనా పప్పు పచ్చుకులు పెట్టి పంపిస్తుందా? నేను తెలివి గట్టినే ఉంటది పా, ఏదో ఒకటి బుక్కడి తిని బయట పడ్డామా లెక్కగంతే. అయ్యో నడుగు రక్క తిందురు గాని. వస్తున్నాం పా అమ్మ. కాదు పెంటమ్మ, నువ్వేమనుకున్నా సరే గానీ నీ కోడల్ని పోయి ఒక చీర కట్టుకొని రమ్మని. డ్రెస్సులు ఏం అందం సందం కొడతలేదు పిల్ల. అమ్మ పోయి చీరనంట కట్టుకొని రాపో.
సరే అత్తమ్మా. నడువక్క దబ దబ పోదాము. ఈ బుక్కడి పువ్వకు ఇంత కమ్మటి కూరలకు ఇంత దూరం వచ్చినట్టు అయ్యింది. నడు నడు ఊకనన్ను వస్తే మా అమ్మ. అవును కదా చెల్లి, ఏమన్నా కమ్మగున్నాయి ఆ కూరలు చల్లగుండా. మంచిగా చింతకాయలు వేసి కాకరకాయలు వేసి చారు పెడతారు, చింతకాయ చారు. పోయమ్మ చారు లేదు పాసు లేదు, ఇంత పచ్చి పులుసు పోసింది. కలగూరలు ఉంటారు, ఏం కలగూరని ఆ కలగూర పాడుగాను. ఏమైనా కూరగాయలు ఉడికినాయా? చీచి చెవ్వ చెవ్వ, ఇక దేవుని మీద అట్లా అనొద్దేమో గాని పోయినాక పెట్టి మంచిగా సాన సేపు కూర్చొని ఉంటే ఎంత మంచిగా అయితే ఏ కూరలు. నోము కాడా తింటుంటే తినబుద్ధి అవుతుంది. ఏమైనా అన్నం సన్నగా ఉన్నాయే కూరలు చల్లకుండా. ఊకనన్ను వస్తే బుక్కెట్ బువ్వ పాడుగాను మన ఇంట్లో లేకపోతుండేనా? అవునక్క, ఇక తినలేక తినలేక చచ్చిన నేను. ఇక దేవుని ప్రసాదం అన్నట్టు ఇక తినక తప్పుతాది కానీ ఇక అట్లని తినొచ్చినాం పాప. ఇక మళ్ళీ ఇంటికి ఏమైనా దావట్లకు అడుగు పెట్ట చూడక్క. ఇక ఇంకా బంతి పూల తోరణాలన్న చక్కగా కట్టినాదే. పీచు ముఖంలో మన్ను పోయ్యా పెద్ద లేకి ముండ. బంతి పూలే 120 రూపాయల కిలా, 100 రూపాయల కిలా, తాజా తాజా ఉన్నాయమ్మా. ఇప్పుడే ఫ్రెష్ గా తెచ్చినామమ్మా బంతి పూలే. నెక్స్ట్ గిదే దోస్తులు, ఇక కంటిన్యూషన్ చేసేందుకు టైం లేక ఇక వీడియో అనేది కొంచెం లెంత్ తక్కువ చేసాము. ప్లీజ్ దోస్తులు, ఎంటర్టైన్మెంట్ ఉండాలి అని మీరు చెప్పినాక మేము ప్రతి వీడియోలో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు మేము రెడీ చేస్తున్నాం. కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టుకోండి దోస్తులు. అట్లనే హై పర్సన్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. సరేనా? రేపు మార్నింగ్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి. స్వీట్ బాయ్. అందరికి మళ్ళీ కలుద్దాం.